ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో జాబ్స్ చేయటం బెస్ట్ అంటారా? లేదా బిజినెస్ పెట్టుకోవడం బెస్ట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? నా ఒపీనియన్‌లో అయితే బోత్ జాబ్స్ అండ్ బిజినెస్ ఆర్ బోత్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ యూనిక్ ఐడియా దెన్ ఐ విల్ ప్రిఫర్ టు గో విత్ బిజినెస్ ఓన్లీ. బట్ మనకి ఏ ఐడియా లేదు, మనకి కొంచెం ఎర్నింగ్ కావాలి, ఒక స్టేజ్‌లో ఎర్నింగ్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం జాబ్ ప్రిఫర్ చేస్తాం. అంటే ఒక సర్టెన్ స్టేజ్ వరకు అయితే జాబ్ చేసి తర్వాత అయితే బిజినెస్‌కి వెళ్ళడం బెటర్. సో దట్ ఏంటంటే మన ఈ జాబ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు చేసే బిజినెస్ ట్రిక్స్ అవన్నీ మనకు తెలుస్తాయి ఒక కంపెనీలో ఉన్నప్పుడు. సో దట్ మన సొంతంగా బిజినెస్ పెడతానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్యూచర్‌లో ఇఫ్ ఇన్ కేస్ మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ పెడతారు? యాక్చువల్లీ అయితే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. కెన్ బి ఈ కామర్స్ టైప్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ చేస్తే మోస్ట్లీ మన మార్కెట్లో ఎక్కువ ఉంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది తీసుకుంటారు అండ్ ఆల్సో మోర్ గ్రోత్ ఫర్ ఇండియా. ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు మన పేరెంట్స్ టైంలో అయితే వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ తెలీదు. సో ఇప్పుడున్న జనరేషన్‌కి అయితే బోలెడన్ని ఐడియాస్ ఉంటాయి కాబట్టి యూ చూస్డ్ మార్కెటింగ్. ఓకే. సో మరి చాలామంది జాబ్స్ అని పరిగెడతా ఉన్నారు కదా! మరి దానికి మీ ఆన్సర్ ఏంటి? ఎందుకంటే జాబ్స్ అని పరిగెట్టడంలో తప్పులేదు. వాళ్ళు జాబ్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది సొసైటీ ఏంటి, ఎక్కడ ఏమవుతుంది, అవన్నీ వాళ్ళు బాగా గ్రాస్ప్ చేసుకుని ఫ్యూచర్లో ఖచ్చితంగా డెవలప్ అవుతారు ఈ జాబ్స్ అని వచ్చిన తర్వాత. బట్ ఒక సర్టెన్ స్టేజ్ వరకు వాళ్ళకి మార్కెటింగ్ తెలియాలి అంటే ఖచ్చితంగా జాబ్స్లోకి వెళ్ళాలి. ఈ కోఆపరేట్ ఎన్విరాన్మెంట్ అవన్నీ వాళ్ళకి తెలియాలి. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళ స్ట్రాటజీస్ అవన్నీ తెలియాలి. ఇప్పుడు మీరేం చేస్తా ఉన్నారు? ఆ, నేనైతే క్రాల్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తున్నాను ప్రస్తుతానికైతే, యాజ్ ఎ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. సో మీ లైఫ్ ఎలా ఉంది ఐటీ ఫీల్డ్ అసల? నాకు అయితే చాలా నచ్చింది. ఎందుకంటే నేను నా పర్టికులర్ కంపెనీలో చాలా విషయాలు నేర్చుకుంటాను. వాళ్ళు నన్ను ప్రాజెక్ట్లో త్వరగా ఇన్వాల్వ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఉంటాయి యాజ్ ఎ స్టార్టప్గా. సో ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ కంపెనీస్ అయితే మనం నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. అందులో అయితే మనకి అన్నిటిలోనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేస్తారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ప్రొడక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నిటిలోనే ఇన్వాల్వ్ చేస్తారు. సో దట్ మనకు అర్థమవుతుంది ఏం చేయాలి అనే ఫ్యూచర్లో. సో నాకైతే క్రాల్ అనేది చాలా బెస్ట్ చాయిస్ అనిపించింది నేను ప్రస్తుతం చేస్తున్న కంపెనీ.